అందరికీ నమస్తే అండి. 144 సంవత్సరాలకి ఒక్కసారి అత్యంత పవిత్రంగా ప్రపంచం అంతా చూసే మహాకుంభమేళా అంటూ వచ్చేసింది. డే 1 మొదలు ముందు 3 కోట్ల మంది వెళ్ళినారు, తర్వాత 4 కోట్ల మంది, 8 కోట్ల మంది, 40 కోట్ల మంది కూడా ఒకే రోజు మహాకుంభమేళాకు పోయి ఆ యొక్క పవిత్ర స్నానాలు చేయడం అంటూ జరిగింది. ఇదంతా తరచూ జరుగుతూ ఉండేదన్నట్టు మన పేపర్లో చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క విషయం ఈ రోజు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రానికి మనకు కర్మ పట్టినటువంటి రోజారెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఏమి కాల, ఈ రోజారెడ్డి నిన్నటికి నిన్న మహాకుంభమేళాకు పోయి పోవడంతో సరిపోలా, ఐరన్ లెగ్ వల్ల 17 మంది 18 మంది దాకా చనిపోయినారంట. అసలు దీనిపైన విశ్లేషించడానికి మనతో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్, రీసెంట్గా తిరుమలలో ఒక ఘటన అంటూ జరిగింది. ఆ రోజున జరిగిందే చాలా నాయన, ఎక్కడైతే శవాలు ఉన్నాయో రాబందులు మాదిరి పడిపోయి ఈవెన్ ఐసీయూలోకి పోయి 200 మంది తొండొప్తండాలకు దూరిపోయి ఆ యొక్క సెలైన్ బాటిల్ పక్కకు పెరికేయడము, ఆ ఫోటోలో పడ్డానికి వాళ్ళ యొక్క చూపించిన ఉత్సాహత, జగన్మోహన్ రెడ్డి పక్కన రోజా గారు మాట్లాడుతూనే ఉండడానికి ప్రయత్నం చేయడము, అంటే పేషెంట్లు ఉన్నారా ఎవరున్నారనేది చూడాలి, వాళ్ళ స్వభావం ఆ విధంగా ఉంది. ఇదంతా పక్కన పెట్టేస్తే రోజాకి ఎప్పటి నుంచో కూడా ఐరన్ లెగ్ అనే పేరు ఉన్నది. ఈవిడ నిన్న మహాకుంభమేళాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పళ్ళంగా 17-18 మంది చనిపోయినారంట. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ముందుగా రోజారెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక మహిళ, సో మహిళా సమాజానికి ఆమె గురించి మాట్లాడాలంటే మనకు సిగ్గుచేటో, మళ్ళీ మహిళా సమాజానికి సిగ్గుచేటో మనం భావించాల్సి ఉంటుంది. అందుకని నేను బాధాకరం అన్నా. మరి నేను ఎందుకు అంటున్నానంటే, ఇదే తిరుమలలో ఇప్పుడు ఇక్కడ మహాకుంభమేళా గురించి దానికన్నా మాట్లాడడం కన్నా ముందు తిరుమలలో జరిగిన దాని గురించి మాట్లాడాలి. తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. ఇది అందరికీ శోచనీయమైనటువంటి అంశం, బాధాకరమైనటువంటి అంశం. మరి అక్కడ కూడా మన రోజారెడ్డి గారు ముందు రోజు దర్శనానికి వెళ్ళి, అంటే ఆ రోజే దర్శనానికి వెళ్ళి, తొక్కిసలాట జరిగిన రోజు ఈమె కూడా ఉన్నారని చెప్పేసి సమాచారం, అది అందరికీ తెలుసు. మరి జరిగిన తర్వాత కూడా మీరు ఇందాక చెప్పినట్లు తిరుమలలో ఐసీయూలో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి, వాళ్ళు దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి అని చెప్పేసి అనేటువంటి చేసేటువంటి ప్రక్రియ, ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రజలకు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు శవాలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు అనే దానికి రోజారెడ్డి గారు ఆయన చుట్టుపక్కల చేరిన సమూహమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చండి. శవాలు ఉండే దగ్గర సాధారణంగా ఏడుపు వినిపిస్తూ ఉంటుంది మనకు, అక్కడ జై జగన్ జై సీఎం ఈ వినిపిస్తూ ఉన్నాయండి మాకు. ఎస్, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అక్కడి నుంచి తిరుమల సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ కుంభమేళా గురించి అడిగారు మీరు. మహాకుంభమేళా ఇది ఒక పవిత్రంగా తీసుకున్నటువంటి కార్యము. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం దాదాపు 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరిగింది. సో దాంట్లో అమృత స్నానము అని చెప్పేసి చేస్తే పుణ్యాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం బట్టి ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగరాజులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రశాంతంగా జరిగిందండి. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇన్ని రోజులు ప్రశాంతంగా జరిగింది. ఏంది అక్కడ జరిగినటువంటి దాదాపు కోట్ల మంది భక్తులు వస్తున్నప్పటికీ ప్రశాంతంగా జరిగింది. విచిత్రమైన బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, తన పేరును చాటి చెప్పాలి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా నేను ఐరన్ లెగ్గు, దేశానికి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారండి, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తామని చెప్పేసి చెప్తాను. అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గతంలో దేశం అంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఎందుకంటే కంపెనీలు గయా 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 గయా. అదేవిధంగా ఈమె కూడా అన్న బాటలోనే, జగనన్న బాటలోనే, మా అన్న బాటలోనే నేను నడుస్తానని చెప్పి మాట తీసుకుందో, మళ్ళీ ప్రామిస్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో తెలియదు. కానీ కుంభమేళాకి వెళ్తా ఒక వీడియో పెట్టడం జరిగింది, నేను వెళ్తున్నాను కుంభమేళా. కనీసం కుంభమేళాకు వెళ్ళేటువంటి సమయంలో ఒక హిందూ మహిళ అయినప్పటికీ రోజారెడ్డి గారు బొట్టు పెట్టుకోలే. కనీసము ఒక హిందూ మహిళ ఎలా ఉండాలి, సంప్రదాయము, కట్టుబాట్లు, వస్త్రధారణ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇంకిత జ్ఞానం లేకోకుండా ఆమె వీడియో పెట్టడం జరిగింది. ఆమె మళ్ళీ ఒక ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినప్పటికీ కనీసం ఇది తెలియకోకుండా ఇలా ఉండి వీడియో పెట్టాలి, మనం కూడా నలుగురికి చెప్పాలి, అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే భావన కూడా లేకుండా వీడియో పెట్టడం జరిగింది. ఈమె వెళ్ళడం ఆలస్యం లేదు. అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు 17 నుంచి 19 మంది మృతి అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా రోజారెడ్డి గారు వెళ్ళినందుకే ఇది జరిగిందా అని నేను చెప్తే కొంతమంది ఏమయ్యా నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందని నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని రోజులు సక్రమంగా జరిగినటువంటి మహాకుంభమేళాలో ఎటువంటి ప్రాణాపాయం లేనటువంటి ఆ పరిస్థితులు ఈరోజు ఎందుకు జరిగిందనేది మా అలాంటి యొక్క అనుమానితుల ఆవేదన. ఈమె వెళ్ళినందుకు యమధర్మరాజు అడుగు పెట్టాడా, ఈమె ఎక్కడుంటే నేను అక్కడికి వస్తానని చెప్పేసి మరి ఏం చెప్పాలి ఈరోజు? అమ్మ దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నువ్వు రెడ్ల పరువు తీయమాక. నువ్వు ఏదన్నా చేయాలి అనుకుంటే వీడియోలు పెట్టడం మానేయి తల్లి. ఇప్పటికే రెడ్ల సామాజిక వర్గంలో ఈ కన్వర్షన్, కరప్టెడ్, కంటామినేటెడ్ రెడ్ల వల్ల రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన పరువు, ముఖ్యంగా చాలామంది మిగతా వర్గాలలో రెడ్లను నమ్మాలంటే నమ్మలేనటువంటి పరిస్థితి నెలకొంది. అది రాజకీయ పరంగా అయినా కానీ, ఒక సమస్యలు ఆ ఇంటికి వెళితే, ఇంతకుముందు గతంలో రెడ్ల దగ్గరికి వెళ్ళాలి అంటే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి అంటే సమస్య వస్తే రెడ్ల గడప తొక్కాలని చెప్పేసి ఒక సామెత ఉందండి. మా రెడ్డి ఉన్నాడు అని అడిగి వెళ్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అండి? ఏ పల్లెలో అయినా ఓయమ్మ ఆయన దగ్గరికి పోతే మన దగ్గరే పిండేస్తారా డబ్బులు, ఆట ఇట ముడి పెట్టేసి మన దగ్గరే డబ్బులు లాగల్లని చూస్తారు అనే కాడికి వచ్చిందా లేదండి? ఎవరి వల్ల వచ్చింది ఇది? చాలా మంది రెడ్లు మంచోళ్ళు ఉన్నారు, 100% మంచోళ్ళే ఉన్నారు. 10% కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ రెడ్ల వల్ల. ఇప్పుడు మీలాంటి మహిళల్లో ఇప్పుడు మొగోళ్ళలైనా రెడ్లు చెడగొట్టేది రెడ్డ పరువు, ఆడోళ్ళలో నేను చెడగొడతా అని చెప్పి నువ్వు ముందుకు వస్తున్నావు. దయచేసి నువ్వు వీడియోలు పెట్టమాక తల్లి. ఎక్కడన్నా పోయినా కూడా ఇది నేను మీడియా ముఖంగా మీకు వినయ విధేయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికే రెడ్ల పరువు పోయిందో అని చెప్పేసి ఆ రెడ్డి జాతీయ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు లబ మొత్తుకుంటున్నారు మీడియా ముందు. మా రెడ్ల పరువు తీసినారు ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ మొత్తం ఆయన పక్కన చేరిన మిగతా రెడ్లంతా ఈ కన్వర్షన్ అయిన వాళ్ళు, అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి కన్వర్షన్ అయిన వాళ్ళ హడావిడి ఎక్కువైపోయి మా సామాజిక వర్గంలో ఇప్పటికే అంతా నాశనం చేసేసినారని చెప్పేసి ఆయన నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ పొద్దు ఏంది? మహిళల్లో ఉన్నటువంటి పేరు నువ్వు చెడగొడతావంటివి, ఒకవైపు ఏమో మీ అన్నేమో రెడ్ల పరువు గంగలో కలిపేస్తా ఉండే. ఏమని సమాధానం చెప్తారు? కాబట్టి దయ ఉంచి నేను చెప్పేది ఏమనగా, నేను ఒక వినయ విధేయకంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మాజీ శాసనసభ్యులు, ఒక మాజీ మంత్రి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము కూడా హుందాగా వ్యవహరించాలి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడన్నా వెళ్ళినా కూడా వీడియో పెడితే ముందు ఒక హిందూ మహిళ ఎలా ఉంటుందో అలా ఉండి వీడియోలు పెట్టండి. దాని తర్వాత వెళ్ళిన చోట మటుకు మీరు ఫలానా చోటికి వెళ్తున్నానని చెప్పేసి వీడియో పెట్టమాకండి. అది మీకే చెడ్డ పేరు అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేనట్టు అనిపిస్తుంది. లేకపోతే ఏముందండి, సామాజిక వర్గం వెలివేస్తుంది రాబోయే రోజులు. ఇటలీకి వెళ్ళినప్పుడు కావచ్చు, బెంగళూరులో ఏదో పబ్బుకు పోయినప్పుడు కావచ్చు, ఓపెన్ గంగం డ్యాన్స్ చేయడం కావచ్చు, కరెక్ట్ గా ఆ వీడియోలో అయితే యాప్ట్ గా ఉంది ఆవిడ. ఇటలీకి వెళితే డ్రెస్సులు కానీ, డ్రెస్ కోడ్ కానీ, అది ఆమె వ్యక్తిగతం. ఆమె వెళ్ళినప్పుడు నువ్వు ఒక సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా, అంటే ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, ఒక మహిళవు నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు ఆ విధంగా ఉండడం వల్ల? వెళితే వెళ్ళావు, నువ్వు వేసుకుంటే వేసుకున్నావు, ఎలా తిరిగావు, ఎలా డ్యాన్స్, అవన్నీ పోస్ట్ చేయాల్సినటువంటి విషయాలంటే పబ్బుకి వెళ్ళి డ్యాన్స్లు వేసేది గంగం స్టైల్ డ్యాన్స్. మరి అదేవిధంగా ఇటలీకి వెళ్తే చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆ ఫోటోలు పెట్టడం వల్ల అది ఏమన్నా నీ వ్యక్తిగత అంశాలు నువ్వు ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ పోస్టులు పెడితే నువ్వేం మెసేజ్ ఇస్తున్నట్టు మహిళా సమాజానికి? మరి ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయండి? అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు మనలాంటి వాళ్ళకి. అదండి పరిస్థితి. ధన్యవాదాలండి. నమస్తే.